ఒక నమ్మకం. ఎందుకంటే నేను గతంలో ఢిల్లీలో తిరిగినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఎన్నికల ప్రచారం జరిగినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ కొంతవరకు ఒక 30% మేము రోడ్లకు కానీ మిగతా సమస్య చేయగలిగినాం. మిగతాయి కూడా తప్పకుండా ఈ ఢిల్లీకి సంబంధించి భవిష్యత్తులో ఇప్పుడు నా దృష్టికి వచ్చినటువంటి చిన్న సమస్యలు చాలామంది పేదలు ఉన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు వెళ్ళకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చాలామంది పేదలకు ఇవాళ ఇల్లు కావాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామానికి ఇవాళ 40 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన. ఆ 40 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే చాలామంది బేస్మెంట్లు కట్టినారు. బేస్మెంట్ కట్టిన వాళ్ళకు ఆల్రెడీ కొంతమందికి డబ్బులు కూడా వచ్చేసినాయి అకౌంట్లకు. అంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి అందరికీ కూడా అర్హులు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అర్హులైనటువంటి ప్రతి పేదవానికి, ఆఖరి పేదవానికి రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా అందజేస్తాం కూడా. కాబట్టి ఇప్పుడు రాలేదని ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అర్హత కలిగిన ప్రతి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో తీసుకుంటున్న అనేకమైనటువంటి నిర్ణయాలు ఈ భారతదేశ చరిత్రలో నాకు తెలిసి 2 సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారు ప్రజలు. మేము కూడా మీకు ఉన్నాము. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది భరోసా ఇవ్వడానికి ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమం అన్ని గ్రామాలు ఈ ఒక్క రోజుతోటో లేకపోతే 2 రోజులతో ముగిసేటువంటి కార్యక్రమం కాదు. నేను శాసనసభ్యుగా ఉన్నంత కాలం రోజు నేను దేవరకొండలో అందుబాటులో ఉన్న రోజులు తప్పకుండా ఈ మార్నింగ్ వాక్యం ప్రతి కార్యక్రమం